శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి వారాహిదేవి నమో నమః. అందరికీ శుభోదయం అండి. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అప్పుడే వారాహి నవరాత్రుల్లో 8వ రోజు, ఇవాళ అష్టమి తిథి వచ్చేసింది. కళ్ళు మూసి తెరిచే లోపల నవరాత్రులు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయంటే వస్తుంది వారాహి అమ్మ అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా 2 రోజుల్లోని అమ్మ వెళ్ళిపోతుంది అని కొంచెం దిగులు మొదలైంది. ఎవరో మనతో ఒక స్నేహితురాళ్ళు వచ్చి ఉండి వెళ్ళిపోతారు కదా, అలాగే అనిపిస్తుంది. ఇక్కడ తెల్లవారుజామునే 12 నామాలు చదివేసుకుని అష్టోత్తరము, అది కూడా కుంకుమార్చన చేసుకుంటున్నామండి. ఏదైనా సరే అమ్మ దయతోనే, అమ్మ అంగీకారంతోనే ఇవన్నీ సాధ్యమవుతుంది. మేము చేసుకునేది మీరు కూడా చూసి ఆనందిస్తారు అనేదే మా సంకల్పంతో పెడుతున్నామండి. అంతేగాని వేరే అర్థాలు అవి వీడియోలు చేసుకోవడం కోసం కాదు. గుడికి వెళ్ళలేని వాళ్ళు చక్కగా తెల్లవారుజామునే, మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మంచి పనులతో ఒక రోజుని ప్రారంభించాలి అని. అందుకనే తెల్లవారుజామునే నా పూజ అయిన వెంటనే నేను వీడియో తీసేసుకుని మీకు పెట్టేస్తున్నానండి. నా పూజ 5:30 లోపల అయిపోతుంది. నేను తెల్లవారుజామున 2:45 గంటలకు లేస్తున్నాను. ఇవాళ అమ్మవారు అష్టమి రోజు. అష్టమి అంటే నాకు దుర్గమ్మవారు గుర్తొస్తారు. అందుకని ఇవాళ దుర్గమ్మ అంటే శక్తికి సంకేతము. అందుకని అమ్మవారికి ఎర్రటి పట్టు చీర, గ్రీన్ కలర్ బార్డర్ అండి. ఈ చీర ఎంత బాగుందంటే అలా చిన్న చిన్న బుటీస్ వచ్చే ఈ చీర అంతా కూడా అమ్మవారు దగదగలు ఆడిపోతున్నారు. దుర్గాదేవిలాగే అనిపిస్తున్నారు వారాహి అమ్మవారు. చక్కగా ఇవాళ అష్టమి కదా, దుర్గమ్మ, విజయవాడ దుర్గమ్మ గుర్తొచ్చి బంగారు కిరీటం పెట్టేసుకున్నాను. తర్వాత అమ్మవారిది గిరిజాల జుట్టు అండి. ఇటు అటు 2 వైపులా గిరిజాల జుట్టు, కర్లీ హెయిర్ వదులుకున్నాను. ఒక శక్తి స్వరూపిణిలా కనిపించాలి. అలాగే అష్టమి కాబట్టి మన వారాహి అమ్మవారు త్రిశూలంతో వచ్చేసారు మన ఇంటికి తెల్లవారుజామునే. అందరూ కూడా మీ రోజుని అమ్మవారి మంచి దర్శనంతో ప్రారంభిస్తారు అనే సంకల్పంతోనే మేము తెల్లవారుజామున, కొంచెం కష్టం అవుతుందండి, 5:30కి పూజ అయిపోయిన వెంటనే వీడియో అది తీసేసి ఎడిటింగ్ అది చేసేసుకున్న వెంటనే నేను పెట్టేస్తాను. అయిపోయిన తర్వాత ఇంటి పనులు అవి చేసుకుంటాము. వంటలు వండుకోవడాలు, అందరికీ క్యారేజీలు అన్నీ కట్టేసుకుని అందరినీ పంపించేసి అప్పుడు మళ్ళీ అమ్మ కోసం అమ్మతో కూర్చుని కాసేపు గడుపుతామండి. కొంచెం టైట్ అవుతుంది, టైం అస్సలు సరిపోవట్లేదు. ఒక్క అరగంట కూడా కూర్చోలేకపోతున్నాము. కానీ ఇంకా 2 రోజులే కదా అమ్మ వెళ్ళిపోతున్నారు. అలా కూడా బాధ అనిపిస్తుంది. మనకు ఒక డిసిప్లిన్ వచ్చేస్తుందండి. క్రమ పద్ధతిలో నవరాత్రులు అంటే తెల్లవారుజామున 3 గంటలకు లేవడము, 6 లోపల అంటే చీకటి వేళలో వారాహి అమ్మకి పూజించుకోవాలంటారు కదా. చక్కగా తెల్లవారుజామున అంటే సాయంత్రం కన్నా కూడా తెల్లవారుజామున పూజించేసుకుంటే ఎవరు ఉండరు కదండి. ఇల్లు కొంచెం కామ్గా ఉంటుంది. మనకి నచ్చినట్టు ప్రశాంతంగా బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే ఫ్రెష్గా అనిపిస్తుంది. అలాగే 6:30కి 5:30 మ్యాక్సిమం పూజ అయిపోతుందండి. ఈరోజు అష్టమి అండి. అందుకనే దుర్గమ్మ రోజని నేను భావిస్తాను. ప్రతి మాసంలో కూడా చాలా శక్తివంతమైన రోజులు. మనలోని దుర్గమ్మ శక్తికి, ధైర్యానికి సంకేతము. మనము నిద్రపోతున్నప్పుడు మనకి స్వప్నంలో మంచి స్వప్నాలు వస్తాయి, అలాగే చెడు స్వప్నాలు వస్తాయి. ఈ చెడు స్వప్నాలు అప్పుడప్పుడు మనలోని ఆందోళనని కలగజేస్తుంది. ఇలాంటి స్వప్నాల నుంచి బయటపడాలి అంటే మనము ఈరోజు స్వప్న వారాహి మంత్రాన్ని చదువుకుందామండి. ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం తహ 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 స్వాహ. ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం తహ 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 స్వాహ. ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం తహ తహ స్వాహ అని ఇలా చక్కగా 11 సార్లు చదువుకోవచ్చండి. ఈ మంత్రము రోజు చిన్నపిల్లలు పడుకుంటారు కదా, వాళ్ళ దగ్గర చక్కగా మీరు 3 సార్లు జపించి వాళ్ళు పడుకోబెడుతున్నప్పుడు చక్కగా, అంటే వాళ్ళకి ప్రశాంతమైన నిద్ర వస్తుంది. లేదు అంటే ఎవరికైనా భయానకమైన స్వప్నాలు అవి వస్తే వాళ్ళని కూడా చక్కగా ఇది చదువుకోమనొచ్చు. అలాగే మన ఇంట్లో తరపు వాళ్ళ
నుంచి మనం కూడా ఈ మహాంతరమైన నవరాత్రుల్లోని లేదా ఏదైనా శుక్రవారము లేదా మంగళవారం రోజు 11 సార్లు చదువుకొని ఆ స్వప్న వారాహి అమ్మవారికి చక్కగా పానకం నివేదించుకుంటే చాలా మంచిదండి. అమ్మవారు తప్పకుండా మన స్వప్నంలో ఉండే భయాన్ని తొలగిస్తారు, మనలో ధైర్యాన్ని కలిగిస్తారు. ఈ రోజుకి ఇంతేనండి మా అష్టమి వారాహి అమ్మవారు. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకుంటానండి, చాలా చాలా పని ఉంది. ఇంకా నవమి దశమి 2 రోజులే ఉన్నాయి కాబట్టి ఇంకా అమ్మవారికి చీరలు అవి కట్టుకోవాలి. రేపు మళ్ళీ కలుస్తాను. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.